నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను మీ కమలాపతి. తెలంగాణలో కొలువుల జాతర షురు అయింది. ఇప్పుడు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు గూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజే అధికారులు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్‌లను గూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎస్ఐ గాని, కానిస్టేబుల్ గాని ఈ పోటీ పరీక్షలో ప్రిలిమ్స్‌లో అత్యంత కీలకమైన రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్‌గా ఉంది. దానికి సంబంధించి రీజనింగ్ విషయ నిపుణుడు బద్రి కుసుమ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఇంటర్వ్యూకెళ్ళే ముందు ఒకసారి మీ గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్తారా? సో, మన నన్ను గుర్తుపట్టే సైన్‌తో మొదలు పెడదాం. నమస్తే, నేను మీ బద్రి సార్. సో, ఈ సింబలే నన్ను ముందుకు తీసుకెళ్ళింది. సో, ఈ సెల్యూట్‌కి రావడానికి కారణం సార్, నేను ఎక్స్ పారామిలిటరీ సోల్జర్‌ని. సో, బారాముల్లా, సోఫియాన్, పుల్వామా, కాశ్మీర్ ఏరియాలో ఒక 2½ ఇయర్స్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పనిచేసి, తర్వాత పీఎం ప్రొటెక్షన్ టీమ్‌లో పనిచేశాను. ఆ క్రమంలో స్థానికంగా మన తెలుగు బిడ్డగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌కు తయారవ్వడం కోసం నా గురువుగారు మల్య సార్ యొక్క డైరెక్షన్‌లో నేను సబ్ ఇన్స్‌పెక్టర్ అవుదామనే ఆలోచనతో ప్రారంభమైంది. మనం తలచినది ఒకటి, భగవంతుడు ఇచ్చేది ఒకటి ఉంటుంది. బట్ మనం వదలొద్దు దాన్ని అనేటువంటి కసితో ప్రారంభమైంది. సో, ఏదేమైనా నా భుజాలకు 2 స్టార్లు వస్తాయని ఎంతైతే నేను నా యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్ళానో, సో, భగవంతుడు ఇంకొక ఆలోచనతో నీ భుజాలకు 2 స్టార్లు కాదు, నీ ముందున్న సమాజానికి నువ్వు స్టారు కావాలని ఉంది. సో, అది పంచుకోవడానికే సాక్ష్యంగా ఈరోజు సాక్షి వేదిక మీదకు రావడమైంది. సో, నేను ప్రిపేర్ అయినటువంటి తరుణాన్ని కనుక ఆలోచన చేస్తే, వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు సాక్షి ఎడ్యుకేషన్ కాలంకి. సో, భవిత అనేటువంటి కార్యక్రమం కావచ్చు, ఎడ్యుకేషన్ డెస్క్ ద్వారా ఎన్ని పోటీ పరీక్షలు జరిగినాయో తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో అన్ని పోటీ పరీక్షలకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్స్ కాంపిటేటివ్ ప్రపంచం వచ్చిన వాటిలో రారాజుగా సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్ని మనం చూడవచ్చు. ఎందుకంటున్నాను సార్ అంటే, అందరు ఇచ్చేటువంటి ఎనాలిసిస్ సబ్జెక్ట్ పరమైనటువంటి ఏమైనా సరే సాక్షి ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి భవిత కార్యక్రమం కావచ్చు, ఈ మన లైవ్ ప్రోగ్రామ్ ద్వారా కావచ్చు, వారిచ్చే గైడెన్స్తో వేలాది కాదు లక్షలాది మంది నిరుద్యోగులలో మానసిక స్థైర్యాన్ని పెంచింది. కాబట్టి వారు ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ వేదిక నుంచి మన 2 తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులందరికీ, నిరుద్యోగులు అనేదానికంటే ఆశావహులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు మీ యొక్క మానసికమైనటువంటి లక్ష్యాలు ఏదైతే పెట్టుకున్నారో వాటిని చేరుకోవాలంటే ఫస్ట్ మీరు మెంటల్గా ఫిట్ ఉండాలి. ఆ ఫిట్ ఉండనప్పుడు ఎలాంటి ఏమన్నా చిన్న చిన్న మానసిక ఒత్తిడి ఏర్పడినప్పుడు దయచేసి ఒక్కసారి ఈ మోటివేషనల్ వీడియోస్ని సాక్షి డెస్క్ ఓపెన్ చేయండి. మీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయని భావిస్తున్నాను. అయితే కాంపిటేటివ్ ప్రపంచానికి వచ్చినప్పుడు సార్, అందరం కూడా ఉద్యోగాలంటేనే ఆలోచించేది ఏంటంటే, ఉన్నత వర్గాల బిడ్డలేం రారు, అలా అని చెప్పేసి లో లెవెల్ వాళ్ళు కూడా రారు. 90% అభ్యర్థులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేవారు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే మిడిల్ క్లాస్ అభ్యర్థులు మాత్రమే ఎక్కువగా ఉంటారు. సో, కాంపిటేటివ్ అనగానే మనం చాలామందికి కొంత ఆలోచన ఉంటుందంటే, జస్ట్ క్వాలిఫై అయితే ఉద్యోగాలు వస్తాయి అనుకునేటువంటి భ్రమలు ఉంటే మనం మార్చలేం. కానీ అది ఎప్పుడో పోయింది ఆ కాలం. సో, నోటిఫికేషన్స్ వచ్చినాయి. అందులో నా కేటగిరీకి పోస్ట్ ఉందా అనే దానికంటే, ఆ కేటగిరీ అనే పదాన్ని పక్కకు పెట్టి కొంచెం నీలో కంటెంట్ పెంచుకుంటే రేపు నీ యొక్క లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, కంటెంట్ కావాలంటే, క్లారిటీ పెరగాలంటే కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అది క్రియేట్ చేయడానికి మరి నాకు నేర్పిన గురువులతో పాటు చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద దొరుకుతుంది. దొరికినవన్నీ కూడా వాడాలనా వద్దా అనేది మన విచక్షణ జ్ఞానం ఉండాలి సార్.